మాట్లాడమని, జీవింపచేసే నీ మాట, మా బ్రతుకులను బాగు చేసే శక్తివంతమైన మీ మాట మాతో మాట్లాడి మమ్మలను నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, యేసయ్య వారిని చూచి, అనగా శిష్యులను చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యము. ఏది మనుషులకు అసాధ్యము అని యేసు ప్రభు చెప్తున్నారు అని అంటే, ఆ పై వచనాలను మనం గమనించినట్లయితే, ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నేను చాలా మంచి పనులు చేస్తున్నాను అని చెప్తే, అప్పుడు యేసయ్య అంటారు, నీకున్న ధనాన్ని అమ్మేసి నన్ను వెంబడించు అంటారు. సూది బెజ్జములో ఒంటి దూరుట సులువు అని ఇక్కడే రాయబడింది అన్నమాట. ఇవన్నీ చూసిన ఆ శిష్యులు యేసయ్యని అడుగుతున్నారు, అయితే ఎవరు రక్షణ పొందుతారు? వీళ్ళకి డౌట్ వస్తుంది అనమాట. నేను నీ కూడా వస్తాను, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను అన్న ఆయన్నేమో ఈయన నీకున్నది పేదలకు ఇచ్చేయమంటున్నాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో వెళ్ళటం చాలా కష్టం అంటున్నాడు, సూది బెజ్జంలో ఒంటి దూరటం సులువు కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరటం చాలా కష్టం అని చెప్తున్నావు కదా, అయితే ఎవరు రక్షణ పొందుతారు అని శిష్యులు అడుగుతారని. అడిగితే అప్పుడు ఆయన శిష్యులకి చెప్తున్నటువంటి సమాధానం ఏంటి అని అంటే, ఆ పై మాట చూస్తే, అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపోతున్నారంట. శిష్యులు ఎలా ఆశ్చర్యపోతున్నారు? కూడా వస్తానన్నాయనేమో, అన్ని నీతి కార్యాలు చేస్తున్నానన్నాయనేమో, నీకు ఇది లోపం ఉందని చూపించాడు, ఇది పొదువుగా ఉందని చూపించాడు. చాలా మంది డబ్బు గల్లోళ్ళు కూడా వస్తానంటే వేళే వాళ్ళ వెనకాల వెళ్తారు కదా 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 కానీ ఈయన ఏంటి? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరికి? కూడా ఉన్న శిష్యులకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపించి ఈరోజు కూడా చాలా మంది దైవ జనులు కూడా ఈ డబ్బు దగ్గరే మోసపోతున్నారు, సేవలో నుంచి పడిపోతున్నారు. ధనము అన్నిటికీ అవసరము అనే మాయలో ఉంటున్నారు. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం కన్నా, దేవుని రాజ్యం కన్నా, దేవుని కన్నా ఏది కూడా ఎక్కువగా దేవునిలో ఉన్న దైవజనులు కానీ, దేవుని బిడ్డలమైన మనం కానీ చూడకూడదు, ఎంచకూడదు. అది ఎక్కువ అని మన మనసుకి రాకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శిష్యులు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగారు శిష్యులు యేసు ప్రభుని స్వయంగా. ఆయన పక్కన ఆయన కూడా ఉన్నారనమాట. అడుగుతున్నప్పుడు అప్పుడు చెప్తారు యేసయ్య ఏమనంటే, ఎవరు రక్షణ పొందగలుగుతారు అని అంటే, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు. చాలా మంది ఇక్కడ మోసపోతున్నారు. చాలా మంది ఒక అన్యులు, లేకపోతే దేవుని తెలియని వారు దేవుని దగ్గరికి వచ్చారు అంటే, నా మాటలను బట్టే వచ్చారు, నన్ను చూసే వచ్చారు, నేను చేసిన దాన్ని బట్టే వచ్చారు, నేను ఏదో నన్ను బట్టే అంటున్నాను. ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చదివిస్తుంది? యేసు ప్రభు వారే ఏమని చెప్పారు అని అంటే, రక్షణ ఎవరు పొందుతారు అని అంటే, రక్షణ పొందటానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు అని అంటే, అది ఏ జరిగినది కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సిలువ, ఎవరైతే సిలువలో యేసయ్య చిందించిన రక్తాన్ని విశ్వసించి ఉన్నవన్నీ వదిలేసి నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆ ఉన్నవన్నీ వదిలేసి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనే నీ జీవితంలో ఒక ఉన్నతమైన వెలుగు ఎప్పుడైతే ఎంచుతావో అప్పుడు రక్షణ అనేది మనకి కలుగుతుంది. రక్షణ అనేది ఏ వ్యక్తుల వల్ల కూడా కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నేను రక్షించాను, నేను చేశాను అంటానికి మనలో ఎవ్వరము కూడా సిలువ మొయ్యలేదు, రక్తం చిందించలేదు, సిలువలో మనము చనిపోలేదు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందటానికి ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళదిగా
కానీ వాళ్ళని నడిపించినది కానీ ఏమీ లేదు. వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించింది ఎవరు? దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలా మంది రమేష్ రావట్లేదు, ఆయన రావట్లేదు, ఈయన రావట్లేదు అని అంటే వాళ్ళని ఎవరు ఆకర్షించాలి? దేవుడే ఆకర్షించాలి. చాలా సార్లు మనం అనుకుంటాము ఏ వ్యక్తి వ్యక్తిని మార్చలేరు, ఏ వ్యక్తి వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించలేరు. దేవుని సన్నిధికి ఆకర్షించి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తికి పశ్చాత్తాపం కలుగుతుంది అంటే అది మనుషుల వలన జరిగేది కాదు. దేవునికి మహిమ కలుగును. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి అసాధ్యము కాదు. ఆ మనిషికి ఆస్తి ఇచ్చే పేదలకు ఇచ్చేయాలి అంటే అది అతను కష్టంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి నా హృదయం నిండా ఆ దేవుడే, ఆ నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడే అని అనుకుంటాడు, పేదలకు ఇచ్చుకుంటే నాకెందుకు, ఇంకొకరికి ఇచ్చుకుంటే నాకెందుకు, ఈ ధనము వలన దేవుని రాజ్యం నాకు రానప్పుడు ఈ ధనం నాకు అవసరం లేదు అనే మనసు ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 19వ అధ్యాయము లోకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉంటాడు. ఆయన పన్ను వసూలు చేసే డ్యూటీ ఆయనది. అంటే ఏమంటారు, మనం కడుతున్నాం కదా బిల్ కలెక్టర్, మనం అందరం ఆయన ట్యాక్స్ మనం అందరం కడుతున్నాం కదా. ఆ ట్యాక్స్ వసూలు చేసి ఆయన దగ్గర ఎప్పుడు సంచి నిండా డబ్బులు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు ఆయన మైండ్ అంతా డబ్బుల మీదే ఉంటుంది. ఇంకా వారం రోజులు లేట్ అయితే డబుల్ ఫైన్ అయ్యి, ఇంకా 10 రోజులు లేట్ అయితే ఇంకొక రెట్టింపు ఫైన్ అయ్యి, అలాగా వడ్డీకి వడ్డీ వసూలు చేసేవాడంట. ఆయన యేసు ప్రభు ఆ మార్గం గుండా, ఎరుకో మార్గం గుండా వెళుతున్నాడని ఆయనకి తెలిసింది. తెలిసినప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన ఉండటానికి హైట్ తక్కువ మనిషి అన్నమాట, పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఇంత జనసమూహంలో నాకు కనబడడు కదా, కాబట్టి నేను ఆయన్ని చూడాలి ఖచ్చితంగా అనే మనసులో కోరికను ఏమంటారు ఆ ఆసక్తి, ఆ ఆశ తనకి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ చెట్టు ఎక్కాడండి. అక్కడ ఉన్నటువంటి ఆ మార్గంలో ఉన్న మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు? యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి. చాలా మంది చెప్పుకుంటున్నారు ఆయన చాలా మంది బాగు చేస్తున్నాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డోళ్ళకి చూపిస్తున్నాడు. ఎవరు ఏది కావాలని వెళ్తే వాళ్ళ విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎవరు? ఆయన పేరు యేసు. ఆ యేసు ఎలా వెళ్తున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనని నేను ఈరోజు చూడాలి. ఆయనే నేను ఉన్న కాడికి వచ్చి వెళ్తున్నాడు కాబట్టి నేను చూడాలి అనుకుని చెట్టు ఎక్కాడు. ఆసక్తితో, కోరికతో, చాలా ఆశతో, ఆకృతిగా చెట్టెక్కినటువంటి ఆ పొట్టి జక్కయ్యను ఎవరు చూశారు అంటే ఆ మార్గం ఉండే వెళ్ళే యేసయ్య చూశారు. చూసి జక్కయ్య త్వరగా కూడా ఉన్న వాళ్ళందరినీ వదిలేసారు. చాలా జన సమూహం వలె ఆయనను వెంబడిస్తున్నా కూడా వాళ్ళందరినీ వదిలేసి జక్కయ్యని త్వరగా దిగు. ఎందుకో తెలుసా? ఎందుకు త్వరగా దిగాలో తెలుసా? నేడు నేను నీ ఇంటికి వస్తాను. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషికి రక్షణ, మనిషికి నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? ఏ మనుషులు కాదు. ఎవరు? దేవుడే. ఆ ఆశతో ఆయనను చూడాలి అనే కోరికతో చెట్టెక్కినటువంటి ఆయనని త్వరగా దిగమని, నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు నేను నీ ఇంటికి వస్తాను, నేను నీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఆయనని తీసుకుని వెళ్తూ ఉన్నటప్పుడు దేవుని బిడ్డలారా, నేను నీ ఇంటికి వస్తాను, ఈ మాట తప్ప ఇంకే మాట ఆయన చెప్పలే. నువ్వు చాలా డబ్బులు వసూలు చేస్తున్నావు, పేదోడిని ఏడిపిస్తున్నావు, ఇలా బాధలు పెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు చేసేది మంచిది కాదు, ఇది ఏం చెప్పలే యేసయ్య. జక్కయ్య అని పిలిచాడు, త్వరగా దిగు అన్నాడు. ఆయన ఎప్పుడైతే నేను ఆయన చూడాలనుకుంటే ఆయన నన్ను చూసేసాడంటే ఆ ఆశ్చర్యంలోనే ఉన్నాడు. ఆయన గబగబా దిగాడు. కోరిక, ఆయనను చూడాలి అనే కోరిక ఈనుకుంది. కానీ యేసయ్య ఏం చేశాడు? ఆయన్నే చూశాడు. ఆ చూడాలని మనసున్నటువంటి ఆయన్నే చూసి ఆయనే పిలిచాడు. ఇంతమందిలో పిలగటమే కాదు, నీ ఇంటికి నేను వస్తాను అన్నాడు. ఇంకేం మాట్లాడక ముందే ఇంటికి రావటమే. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశాడు,
ఎవరెవరి దగ్గర అయితే డబుల్ ట్యాక్స్ కట్టించుకున్నాడో, ఎవరెవరి దగ్గర అయితే బెదిరించి, ఎవరెవరి దగ్గర అయితే భయపెట్టి తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 వంతులు ఇచ్చేసాడంట. యేసుప్రభు ఏం చెప్పలేదు సుమా, యేసుప్రభు ఆయనకి ఏమి చెప్పలేదు. జక్కయ్య, నేను నీ ఇంటికి రావాలంటే నువ్వు ఇలా చెయ్యాలి. జక్కయ్య, ఈ రోజు నేను మీ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు చేసిన అన్యాయానికి నువ్వు ఎలా తిరిగి వాళ్ళకి వాపస్ ఇచ్చేయాలని ఏం చెప్పలే. ఈ నీతి కలిగిన, ఈ న్యాయం కలిగినటువంటి ఈ యేసుప్రభు ఎప్పుడైతే నీ కూడా వస్తానని జక్కయ్య కూడా వెళ్తున్నాడు, ఆయన పాపము ఆయన్ని ఒప్పిస్తాం. ఆయన చేసినవన్నీ ఆయన మనసు ఒప్పిస్తా ఉంది, భయం కలుగుతా ఉంది. ఆ వచ్చే ఆయన నా దగ్గర ఉండిపోవాలి అంటే పాపం ఏది ఇక్కడ ఉండకూడదు, అన్యాయం ఏది ఇక్కడ ఉండకూడదు, అక్రమం ఏది ఇక్కడ ఉండకూడదు, ఎవరి దుఃఖము నా ఇంట్లో ఉండకూడదు, ఎవరి కన్నీరు నా ఇంట్లో ఉండకూడదు, ఎవరి ఉసురు నా మీద ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి? ఆ పరిశుద్ధుడైన వాడు, ఆ నీతి కలిగిన వాడు, ఆ న్యాయవంతుడైన నా యేసయ్య నా ఇంట్లో అడుగు పెడితే చాలు. ఆయన అడుగు పెట్టాడు కాబట్టి ఇక ఏది చెడ్డదనేది ఉండకూడదు అనేసి ఆయనకి ఆయనే ఇచ్చేసాడంటే దేవునికి మహిమ కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనలో ఆ మార్పు యేసయ్య చూశాడో, యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆయన పేరే మార్చేశాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఎక్కడ చూసినా జక్కయ్య అంటే అందరికి హడలు. ఆయన కానీ ఒకవేళ బస్తీల్లోకి వస్తే అంత భయం. అక్కడ పలానా ఆయన ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం ఎంత కంగారు పడిపోతాం. ఎందుకు మన దగ్గర కూడా అడుగుతాడు కదా, అక్కడ కరెంటు బిల్లు కట్టించుకునే వాళ్ళు వచ్చారంటే బిల్లు కట్టకపోతే మనకి ఎంత భయం, ఎంత టెన్షన్. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడి ఆయన అంటే అప్పటి వరకు తెలియని కంగారు, తెలియని భయము. కానీ ఆయనకే భయం వచ్చింది. ఆయనకే. ఎందుకో తెలుసా? ఆయన చేసిందంతా యేసు ప్రభు ముఖం చూడగానే ఆయనే ఒప్పేసుకుంటున్నాడు. ఆయనకి ఆయనే పశ్చాత్తాపడుతున్నాడు. ఆయనలో ఆయనే తెలియకుండా ఈ అద్భుతమైన మార్పు ఎప్పుడైతే యేసయ్య చూశాడో, నీ పేరు జక్కయ్య కాదు, నీ పేరేంటంట? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి చాలా మంచి పేరు పెట్టాడు. ఆ పేరు చదువు. నువ్వు కూడా అబ్రహాము కుమారుడే. ఆయన పేరు ఏం పేరంట? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి కుమారుడు. అంటే నువ్వు కూడా అబ్రహాము గారి సంతానములో ఉన్న ఆశీర్వాదాలన్నిటికీ వారసుడవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 19:9 చూస్తే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము సంతానములోనికి, అబ్రహాము కుమారుడి యొక్క జాబితాలోకి, అబ్రహాము వంశం లిస్టులోకి చేరిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయనకు ఆయనే పశ్చాత్తాపడి, ఆయనకు ఆయనే ఈ పరిశుద్ధతను నేను సొంతం చేసుకోవాలంటే నాలో ఉన్నది ఏది కూడా నాకు అక్కర్లేదు. ఈ ఆస్తి, ఈ డబ్బు, ఈ సంపాదించిందంతా కూడా నాకు అవసరం లేదు అని అనుకున్న ఆయనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే, అబ్రహాము గారు ఎంత ఉన్నతమైనటువంటి భక్తిపరుడు అని అంటే, యేసయ్య తప్ప ఏది వదిలేదు, అన్ని వదిలేసి వచ్చేసినాడు అన్న. యేసయ్య ఆయనతో ఏం చెప్పాడంటే, ఆదికాండం 12 అబ్రహాం గారికి ఏం చెప్పారంటే, అబ్రహమా, నువ్వెవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నువ్వెవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు ఏదంటే అదే. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, అబ్రహాం గారికి యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటి అంటే, నువ్వేం చెప్తే నేను కూడా అదే వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్రహమా, నువ్వేం చెప్తే నేను కూడా అదే చేస్తాను. అంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత అబ్రహాం గారు పొందుకున్నారు. ఆయన కుమారుడు లిస్టులో ఎవరు వచ్చారు? యేసయ్యను చూడాలి అనుకున్న జక్కయ్య, యేసయ్య కోసం అంత వదిలేసిన జక్కయ్య, యేసయ్య కోసం అన్యాయంగా తీసుకున్న వాడికి 4 అంతలు ఇచ్చేసిన జక్కయ్య ఎలాంటి పేరు పొందుతున్నాడంటే, అబ్రహాము కుమారుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడే అంటాడు ఈ మార్కు సువార్త 10:27, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి మనుషులకు అసాధ్యం కాదు.
అలాగ చెప్పిన యేసు ప్రభు వారే ఈ మత్తయి సువార్తకు వచ్చేసరికి ఆయన ఏమంటారంటే ఇది మనుషు. ఒకసారి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఆయన అంటాడు, 17 మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైన ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇవి కూడా స్వతహాగా యేసు ప్రభు చెప్పిన మాటలే. ఆయన ఏమంటున్నాడంటే ఆయన శిష్యులతోటి, ఆయన వెంబడించిన వారితోటి మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి? ఇక్కడే కదా యేసయ్య చెప్పాడు, ఇది మనుషులకు అసాధ్యము, ఇది మనుషులకు అసాధ్యము, దేవునికే సాధ్యమని యేసయ్య చెప్పాడు కదా. అదే యేసయ్య అదే నోటితో మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, యేసయ్య మాట ఎంత ఖచ్చితమైనది అని అంటే, రక్షణ మనిషికి రావడానికి ఏ మనుషుడికి కూడా అది సాధ్యమో కాదు. రక్షించబడినటువంటి వ్యక్తి దేవుని వైపు చూస్తూ దేవునిలో ఉన్నప్పుడు ఆయన ద్వారా, ఎవరి ద్వారా? నిన్ను రక్షించిన ప్రభువు ద్వారా నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను నా సొంత రక్షకుడు, లేకపోతే యేసయ్య నా అధికారి, యేసయ్య కన్నా మించింది నాకేది లేదు, ఆయన కన్నా గొప్పది ఏది లేదు అని జక్కయ్య అనుకున్నప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరిని బట్టి రక్షణ వచ్చింది? యేసుక్రీస్తు స్వతహాగా ఆయన ఇంటికి వెళ్ళి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఎప్పుడైతే ఆ ఇంటికి యేసయ్య అడుగు పెట్టాడు, ఆ అన్యాయస్తుని ఇంటికి, ఆ డబ్బు అన్యాయంగా వసూలు చేసే ఆ వ్యక్తి ఇంటికి ఎప్పుడైతే యేసు ప్రభు వారు అడుగు పెట్టారో ఆ ఇల్లు రక్షించబడిన ఇల్లు అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య మాట ఎంత సత్యం అంటే, ఒక వ్యక్తికి పశ్చాత్తాపం కలిగించేది మనుషుల వల్ల కాదు, ఒక వ్యక్తికి మారు మనసు కలిగించేది మనుషుల వల్ల కాదు, మారు మనసు పొందిన వ్యక్తికి మాత్రం యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమని అంటే, నీకు అసాధ్యమైనదేది, నీకు అసాధ్యమైనదేది లేదు. దేవుని బిడ్డలారా, రక్షించబడిన మేరీ దేవుని సన్నిధిలో ఇది చాలా పెద్దది అనుకుంటుంది. ఏది? వాళ్ళ ఆయన ఇబ్బంది పెట్టింది, వాళ్ళ ఆయనను బట్టి తను ఎదుర్కొనే ఆ సమస్య. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఆవగించంత విశ్వాసము నీలో ఉండి ఈ కొండని చూచి అక్కడ పడమంటే, దేవుని బిడ్డలారా, ఆ కొండ పడుతుందా? పడుతుందా? ఆ కొండ పడుతుందా? ఏం చెప్తుంది అమ్మ అంటారు. విశ్వాసంతో. ఎంత విశ్వాసం? ఆవగించంతే. ఆవగించి ఎంత ఉంటుంది? ఎంత ఒక గింజ పట్టుకోగలవా? అంత చిన్నగా ఉంటుంది. ఆవగించంత అంటే దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన, సంపూర్ణమైన, నీలో ఏమాత్రం సందేహం లేని ఆ సంపూర్ణమైనటువంటి ఆవగింజలు ఎందుకు దేవుడు పోల్చాడు అని అంటే, ఆవగింజ చాలా గుండ్రంగా ఉంటుంది, వంకరొంకరలు ఉండదు, చాలా గుండ్రంగా ఉంటుంది ఒకటి. రెండోది 7 పొరలు ఉంటాయంట ఆవగింజ. 7 పొరలు అంటే చాలా పగడబందీగా ఉంటది అనమాట. నువ్వు ఇలా నొక్కితే నొక్కడు. అంత నీ విశ్వాసం, నీకున్న చిన్న విశ్వాసం అంత గట్టిగా ఉండాలి. దేవునికి మహిమ కలిగినగా నువ్వు పట్టుకున్నది అంత గట్టిగా పట్టుకోవాలి. ఏ పట్టుకోవాలి? నా ప్రభు వలన ఇది జరుగుతుంది, నా ప్రభు వలన ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలిగినగా. యేసయ్య అంటాడు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకు తొందరపడతావు? ఎందుకు కంగారు పడతావు? రక్షణ పొందిన నీలో ఎవరుంటారు? రక్షించబడిన నీలో ఎవరుంటారు? రక్షణ మాత్రం ఏ మనుషుల వలన కాదు, దేవుని వలనే మనిషికి రక్షణ. రక్షణ పొందిన నీ వలన మాత్రం నీకన్నీ సాధ్యమని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. నువ్వు లోకస్తులాగా పిరికిగా ఆలోచన చేయకు, నువ్వు లోకస్తులాగా చిన్నగా ఆలోచన చేయకు. ఇది వల్ల అవుతుందా? ఇది తగ్గుతుందా? ఇతను మారుతాడా? లేకపోతే ఈ పరిస్థితి మారుతుందా? ఈ అప్పు తీరుతుందా? లేకపోతే నేను ఇంకా ఈ స్థితి నుంచి పైకి వస్తానా? నేను ఇంతేనా అని ఎప్పుడు కూడా రక్షించ
రక్షించబడిన వ్యక్తి అనుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఆయన ద్వారా నువ్వు పొందుకున్నావు, అది రక్షణ. రక్షణ పొందుకున్న నీ ద్వారా నీకు అసాధ్యమైనది ఏది లేదని వాక్యం సెలవిస్తుంది. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రా. ఒక ఖచ్చితమైన ఒక అద్భుతంగా దేవుని విశ్వాసం ఉంచు. ఎందుకు? ఆయన చేశాడు, ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యము ఎంత సత్యము అంటే ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఎంత ధైర్యం అంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీ వలన ఏదైనా జరుగుతుంది. నా వల్ల ఏది జరుగుతుంది ఎందుకు కుమిలిపోతాం? వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందంటే విశ్వాసంతో పలుకు. ఈ కొండను చూసి ఆ సముద్రంలో పడమన్నప్పుడు అంటే అది వెళ్ళి పడిపోతాడు. ఇంకొక చోట ఉంటుంది వాక్యంలో, ఇంకొక చోట ఈ చెట్టు, ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది ఒక మాట. విశ్వాసం కలవారైతే ఈ కంబళి చెట్టును చూసి వేడితో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుతుంది చెప్తున్నప్పుడు అది మీకు లోబడు. ఏమవుతుందంటే మనకి లోబడు. యేసు ప్రభు స్వతహాగా ఆయన చెప్పిన వాటిని మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఆ కొండని శాసించండి, ఆ పరిస్థితిని శాసించండి, ఆ వ్యాధిని శాసించండి, ఈ కరువుని శాసించండి, ఈ రోగాన్ని శాసించండి. మీ నోట పలికితే మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. దేవుడు సాధ్యం చేసి ఆ సర్వశక్తి కలిగిన దేవుని రక్తంలో నీవు కడగబడి ఉన్నావు కాబట్టి, రక్షించబడిన వ్యక్తిలో యేసు ప్రభువే నివాసం ఉంటాడు కాబట్టి, నీలో ఉన్న దేవుని బట్టి నీకు ఈ ధైర్యము. ఏ ధైర్యం అంటే ఈ పరిస్థితి నా ఎదుట నిలబడటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోగము నా దేవుని ఎదుట నిలబడటానికి వీలు లేదు. ఈ అప్పు నా దేవుని ఎదుట నిలబడటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు మాట్లాడు, పరిస్థితితో నువ్వు మాట్లాడు. ప్రభు పాదాల చెంత రోషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించు. మీకు అసాధ్యమైనది ఏది లేదని యేసయ్యే చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చూస్తే లూకాసు వార్తలో చూస్తే ఆ కంబళ చెట్టు అంటే వేలతో సహా వెలగింపబడిపోతుంది. నువ్వు తప్పక్కర్లేదు, నువ్వు గట్టపార గుణపము వాడవసరం లేదు, నీ బలం అవసరం లేదు. ఆత్మ నీ అంతరంగంలో నివాసం ఉన్నప్పుడు నువ్వు రోషం కలిగి ఎలా చెప్పాలి అంటే విశ్వాసం కలవారైతే ఈ కంబళ చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడి. ఏ పరిస్థితి అయినా మన కాళ్ళ క్రిందకి తెచ్చేది ఎవరంట? ఎవరు? నీలో ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను పత్రిక 4:4లో ఉంటది, ఈ లోకంలో ఉన్నవాని కన్నా నాలో నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఏమున్నాయి? ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ శరీరానికి ఈ బలహీనతలు, ఎన్నో సమస్యలు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, లోకం వైపు చూస్తే, ఆ పరిస్థితుల వైపు చూస్తే ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చలేము. ఆయనే మాట్లాడుతున్నాడు మనతోటి. నీకు అసాధ్యమైంది లేదు అమ్మా, నీకు అసాధ్యమైంది లేదు. నువ్వు మాట్లాడే పరిస్థితులతో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని యేసే చెప్తాడు. ఎక్కడ శారమ్మ గారితో 9 ఏళ్ళు అయిపోయినాయి, నాకు ఇంకా పిల్లలు పుడతారా అనుకుంటున్నావేమో. నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యము. సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడే నీకు అన్ని సాధ్యం అని చెప్పండి. దేవునికి మహిమ. నీకు అసాధ్యమైనది లేదమ్మా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. యేసు నామములో నువ్వు మాట్లాడు, యేసు నామములో నువ్వు రోషం తెచ్చుకో. నా దేవుని నామాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఇలా ఉండటానికి వీల్లేదని ఎవరు శాసించారండి? పేతురు, యోహానులు. ఆ కుంటోడితో అంటాడు, నాకు కలిగిన నామం ఏ నామమో తెలుసా? నజరేయుడు యేసు నామము. నజరేయుడు యేసు నామములో లే నాడు. ఆ దరిద్రత, ఆ దుస్థితి, ఆ అడుక్కునే స్థితి, ఆ
క్షణంలోనే మారిపోయింది. దేవుని కొండైనా పడిపోతుంది, అది కంబడి చెట్టు అయినా వేళ్లతో సహా వెల్లగింపబడుతుంది, ఏదైనా నీకు లోబడుతుంది. దేవుని బిడ్డలారా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మనందరి హృదయాల్లో ఉండాలి. ఏ మాట తెలుసా? నా మనుషులకి ఇది అసాధ్యము. ఏది అసాధ్యం అంటే, నువ్వు సిలువ శ్రమను భరించలేదు. సిలువ శ్రమలు భరించి సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు మాత్రమే రక్షించగలడు. రక్షణ ఇచ్చేది యేసు ప్రభు మాత్రం. అది ఏ మనుషుల వలన కాదు. ఆయనే అన్ని విడిచిపెట్టి, సర్వాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, తండ్రి కుడిపార్శ్వము దగ్గర కూర్చునే ఆ ఆధిక్యతను విడిచిపెట్టి, నిత్యము దూతల చేత, భక్తుల చేత, శరాపులు, కేరపుల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న ఆ ఔన్నత్యాన్ని, ఆ ఆధిక్యతను, ఆ ఆధిపత్యాన్ని విడిచిపెట్టి నా కొరకు, నీ కొరకు ఈ మట్టి నేల మీద మనుష్య కుమారుడిగా పుట్టి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు చిందించిన ఆ సిలువ ప్రేమ మాత్రమే మనిషిని రక్షించగలదు. ఆ రక్షణ ఇచ్చేది యేసయ్య. అది మనుషులకు అసాధ్యం. దేవుని బిడ్డలారా, ఆ సిలువ చాటుకు వచ్చిన ప్రతి వ్యక్తి వలన ఏదైనా మీకు సాధ్యమని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. మనిషిని రక్షించేది యేసు మాత్రమే. ఆ రక్షించబడిన మనిషి వల్ల సమస్తము సాధ్యమే. ఆయనే మనతో అభయమిచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సిలువను బట్టి మనకు ధైర్యము, ఆ సిలువ ప్రేమను బట్టి మనకు ఒక గొప్ప ఉన్నతమైన నిరీక్షణ. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య మనలో ఉండిపోయి నీకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి బిడ్డలారా, రక్షించబడిన మనకు ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆ రాజ్యములో స్థానము. దేవుని బిడ్డలారా, కేవలము నిన్ను నన్ను ఆ సిలువ ప్రేమ చేత ఆకర్షించి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు చిందించి మనలను రక్షించినటువంటి ఆ రక్షకుని ప్రేమ మనతో మాట్లాడుతూ ఉంది. మీకు అసాధ్యమైనది ఏది లేదమ్మా. నాకున్న అధికారం మీకు ఇచ్చాను, నాకున్న మహిమ నేను మీకు ఇచ్చాను, నాకున్న ఔన్నత్యాన్ని నేను మీకు ఇవ్వటానికి మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నానని. దేవుని బిడ్డలారా, ఇంకా రక్షణ లేకుండా ఎవరున్నారు? ఇంకా రక్షించబడకుండా హృదయము కఠినం చేసుకుని ఎవరున్నారు? ఈ రాత్రి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ నిత్య రాజ్యానికి వారసులం అవటానికి యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, మరి యొక్క గమ్యము, మరి యొక్క మార్గము లేనే లేదు. ఆ మార్గములో ఉన్న నీకు సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం ఈరోజు. ఎందుకంటే చాలా గొప్ప సంగతి. దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు మనం ఏది చెయ్యాలి అని అనుకున్నాం అంటే దేవుని వల్ల మనం ఏది మనసారా అవిశ్వాసంతో అడుగుతూ దేవుని చేస్తాం కాబట్టి ముఖ్యంగా తాగుబోతుల గురించి ప్రార్థన చేస్తాం. ఆ తాగు నుంచి విడుదల కలిగేలాగా. ఎందుకంటే ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే మనం యేసు ప్రభుల వారికి విశ్వాసంతో మన హృదయంలో ఆ విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ కార్యం చేస్తాడని అన్నారు. अपने जीवन अपने दिल में थोड़ा विश्वास राइन बोलते हैं ना, राइन बोलते हैं, राइन के उसका विश्वास भी रहे अपने दिल में, तो ये अपने प्रभु जी का नाम लेकर अपन जो प्रेयर करते हैं वो प्रेयर होता बोलके आज प्रभु जी सिस्टर को ठहर के अपने से बात करे. దైవ సేవకురాలు నిలబెట్టి దేవుడు మనతో మాట్లాడారు. మనం ప్రత్యేకించి ఈరోజు తాగుబోతుల గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ తాగుబోతుల వలన ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. ఎంతమందో కుటుంబాలను కూల్ చేసుకుంటున్నారు, కాల్ చేసుకుంటున్నారు, వీధుల్లో పడేసుకుంటున్నారు, ఇంకా జీవితమే లేనట్టు చేసుకుంటున్నారు. కాబట్టి कितने की जीवन आज रोड पे आ जा रहे या घर जला ले रहे, घर बिगाड़ ले रहे या घर तोड़ ले रहे, ऐसा है. इसलिए आज अपन प्रेयर करेंगे. मोहनदास ఇక్కడ మోకాలే ముందుకు రా.
ముందుకు రా, మోకాలేసి రండి. అందరం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఇక్కడ మోకాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు విశ్వసించాలి. ఇక్కడ వచ్చి ఇక్కడ స్తోత్రం 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 స్తోత్రం. రక్షక కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఇది నవ్వులాట కాదు, ఇది నవ్వులాట కాదు. మీరు ఇప్పుడు దేవుని మాట సత్యమైనదని మీరు నమ్మితే, మీ రక్షణ సత్యమే అని మీరు నమ్మితే, నమ్మినారు కాబట్టి మీ రక్షణ దేవుడు ఇచ్చింది అని నమ్మినారు కాబట్టి దయచేసి తాగుమోసుల గురించి దేవుడు ఇచ్చిన రక్షణ మనలో ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మనసారా దేవాది దేవుడు కలవరి శిలువ పైన రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుని ప్రార్థిస్తాం ప్రార్థిస్తాం. ఆయన నామంలో ప్రార్థిస్తాం. ఈ రోజు మందిరానికి తాగి వచ్చినటువంటి మోహన్ దాస్ విషయంలో దేవుడు కార్యం చేయలాగా ఏదైతే చీకటి మందిరానికే విడిచిపెట్టుకోలాగా నుంచి విడుదల కలిగించలాగా యేసు నామములో విడుదల కలిగించలాగా యేసు నామములో విడుదల కలిగించలాగా విశ్వాసంతో దేవుని విడదాల నజరేయుడైన యేసు క్రీస్తు మన దేవుడు, మన జన్మ పాపముల నుంచి కలవరి శిలువలో బలియాగమైన ఆ దేవుడు తప్పకుండా మోహన్ దాస్ ఈ కార్యం చేయలాగా అందరూ విశ్వాసంతో రమేష్ లో ఆ కార్యం చేయలాగా మనం ప్రార్థన చేస్తాం. వెంకటరమణలో దేవుడు ఆ కార్యం చేయలాగా యేసుని ప్రేమ మహనీయమైనది. ఆకాశ దార పర్వత సముద్రముల కంటే నీ ప్రేమ గొప్పది బాబు. నాయన యేసు నామములో ప్రభువా, మీ ఘనమైన నామములో, పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో మోహన్ దాస్ విడుదల కలిగించండి. ఆ తాగుబోతు ధనం నుంచి విడుదల కలిగించండి. ఈ దరిద్రుల నుంచి విడుదల కలిగించండి బాబు. నీకు స్తోత్రం. రమేష్ కి ఆ తాగుబోతు ధనం నుంచి విడుదల కలిగించండి. ఆ కుటుంబంలో సమాధానం ఉంచండి. ఎవరెవరు తాగుడికి బానిసై ఉన్నారో వారిని యేసు నామములో విడుదల కలిగించండి. యేసు నామములో విడుదల కలిగించండి. సమస్తమందు దేవుడు నాయన, నీవు తప్ప ఇంకో దేవుడు లేడని నమ్ముకున్న నీ బిడ్డలకు నాయన ఈ నిమిషం నాయన నీ నామములో ఈ గొప్ప కార్యం చూడాలి. నీ నామములో గొప్ప కార్యం చూడాలి.